హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో గురుకులాలు అనగానే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి అనుకుంటారు. వాళ్ళతో పాటు ఓసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ఇంకా ఎంబీసీ కావచ్చు, అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ సబ్మిట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మనకి ఎప్పుడు అంటే ఏప్రిల్ అంటే 22/4/2025 నుంచి మే 12/2025 అంటే 12/5/2025. సో ఎలాంటి ఎగ్జామ్ లేదండి ఈ సంవత్సరం నుంచి. జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఇక్కడ మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం నోటిఫికేషన్ చూడవచ్చు. ఇక్కడ మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మొత్తానికి అక్కడ మొత్తం అంటే డిగ్రీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎన్ని ఉన్నాయి, 5th to 10th వరకు ఎన్ని ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా? మొత్తం 320 అని చెప్పడం జరిగింది. అందులో మనకు చూసినట్లయితే 261 ఇంటర్మీడియట్ సంబంధించి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో జోగులాంబ గద్వాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, బాయ్స్ ఎక్కడ, గర్ల్స్ ఎక్కడ, బాయ్స్ ఎక్కడ, గర్ల్స్ ఎక్కడ, నారాయణపేట ఇవి ఎక్కడ గర్ల్స్ ఉంది, ఎక్కడ బాయ్స్ ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు మీ జిల్లాకు సంబంధించి చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఓకేనా, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఇట్లా అన్ని జిల్లాల నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక ఈ ఇంటర్మీడియట్లో మనకి ఇక్కడ ఏమేమి గ్రూపులు ఉన్నాయని కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ జనరల్ గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అండి. ఓకేనా? ఇక వొకేషనల్ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయండి. ఓకేనా? టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కూడా ఉంది మనకు. ఓకేనా? మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకు చూసినట్లయితే బీసీ వాళ్ళకు 70%, ఎస్సీ 15%, ఎస్టీ 5%, ఓసీ ఈబీసీ 2%, ఆర్ఫన్స్ 3%. ఇందులో మీకు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, నీట్, ఎంసెట్, సిఏ, సిపిటి అండ్ క్లాట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎట్లా అంటే మంచి లైబ్రరీస్ ఉంటాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మీకు ట్రంక్ బాక్స్ కానీ, అదేవిధంగా మీకు హాస్టల్ ఫెసిలిటీ, బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్, ఓకేనా, అన్నీ ఉంటాయి. బెడ్డింగ్ మెటీరియల్, యూనిఫామ్స్, నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తాడు. మళ్ళీ నెల మీకు హాస్పిటల్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. స్పెషల్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ, మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది మీరు మొత్తం ఒక 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000-2000 అవుతుంది. మిగతా ఫీజు ఏమి ఉండదండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా? అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే మీకు ఓన్లీ రెగ్యులర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. గ్రామాల్లో ఉంటున్న వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆదాయం 1,50,000, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా అండి? రైట్. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ డిస్టిక్లో, ఏ గ్రూపులో, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే వొకేషనల్లో ఉన్నాయి, జనరల్లో ఉన్నాయి, మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీకు అందుబాటులో ఉన్న మీ జిల్లాలో ఉన్న కాలేజీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకోవడానికి మనకి ఖచ్చితంగా 10th క్లాస్ బోనఫైడ్, అదేవిధంగా మేము మీకు చూసినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఓకేనా, టీసీ, ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. సో ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మీ 10th క్లాస్ హాల్ టికెట్ డీటెయిల్స్, మీ మార్క్స్ మెమో, ఓకేనా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాలి. ఫోటో సిగ్నేచర్ కూడా, ఈ లక్షిట్ పేటు ఇక్కడ మొత్తం ఇక్కడ మీకు ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. సో వొకేషనల్ ఉన్నాయని మొత్తం ఇక్కడ చూపించారు.
లాస్ట్ డేట్ మీరు చూసినట్లయితే 12/5/2025. ఓకేనా. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసామనుకోండి, ఓపెన్ అయిపోద్ది. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ నేమ్, క్యాండిడేట్ నేము, జెండర్ మేలా ఫీమేలా, సెలెక్ట్ కమ్యూనిటీ, మొబైల్ నెంబరు, డూ యూ బిలాంగ్ టు ద ఎస్ అని పెట్టాలి. ఆన్లైన్ ఇన్కమ్ 2 lakhs లేదా 1.5 తక్కువ ఎస్ అని పెట్టాలి. అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత అంత పే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే చేసి ప్రొసీడ్ అంటే మీరు క్యూఆర్ కోడ్తో కానీ, లేకపోతే యూపీఐ పేమెంట్తో కానీ, లేకపోతే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అంటే పేమెంట్ చేయవచ్చు ఆన్లైన్లో. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు కనుక చూసినట్లయితే మీకు మొబైల్ నెంబర్కి జర్నల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మనకి అక్కడ మనము అప్లికేషన్ ఫామ్ అప్లై చేయవచ్చు. ఇక్కడ జర్నల్ నెంబర్ మొబైల్ నెంబర్కి వస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఎస్ఎస్సి బోర్డు తెలంగాణ ఆధార్ బోర్డా, ఓకేనా, హాల్ టికెట్ నెంబరు ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఫోటోస్ 2 స్కాన్స్ అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే అప్లికేషన్ మొత్తం అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు కింద ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.